ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం. ఎంజీఎం వరంగల్ ఎంజీఎం దవాఖానలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు వారి సహాయకులు ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో జనరల్ ఓపీ, క్యాజువాలిటీ వార్డుకు వచ్చే రోగుల ఎక్స్రే, స్కానింగ్, రక్త పరీక్షలు ఆలస్యమయ్యాయి. దీంతో రోగులు బారులు తీరాల్సి వచ్చింది. మధ్యలో చాలాసార్లు విద్యుత్ అంతరాయం జరగడంతో పలు సేవలు నిలిచిపోయినట్టు సిబ్బంది పేర్కొన్నారు. మొత్తానికి దవాఖానకు వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు, ఇతర రిపోర్ట్లు అందక నిరాశతో మరుసటి రోజు వస్తామని వెళ్ళిపోయారు. వరంగల్కి చెందిన ఎంజీఎం దవాఖానలో ఈరోజు అయితే నిన్న 10 గంటల నుంచి 12 గంటల వరకు కరెంటు నిలిచిపోవడంతో ఓపీ, క్యాజువాలిటీ, రక్త పరీక్షలకు ఆలస్యమయ్యాయి. అంటే సుమారు 2 గంటల పాటు అయితే కరెంటు నిలిచిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఆయన ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని చూడట్లేదా? ఈ వార్త కనబడట్లేదా? ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు అయితే వరంగల్లో కానీ ఇంకా పలు చోట్ల కూడా ఇది వైద్యులకు చాలాసార్లు వైద్యం చేసే సమయంలో కరెంటు పోవడం, ఆపరేషన్ థియేటర్లో కరెంటు పోవడం, ఐసీయూలో కరెంటు పోవడం, ఎమర్జెన్సీ సంబంధించిన వార్డులో కూడా కరెంటు పోవడం అయితే మనం చాలాసార్లు చూసాం. దీని పట్ల ప్రభుత్వం ఎన్నిసార్లు ఇట్లాంటి పునరావృతం అయినా కూడా పట్టించుకోవడం అయితే విమర్శల పాలవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు.